వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చికెన్ వడ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బోన్లెస్ చికెన్ తీసుకున్నాము, అలాగే పుదీనా అండ్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాము, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, రైస్ ఫ్లోర్, బేసన్ ఫ్లోర్, సాల్ట్, చికెన్ మసాలా, ఆనియన్స్, ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గ్రీన్ చిల్లీ. ముందుగా చికెన్ కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. మ్యాగ్నేట్ చేయడానికి కొద్దిగా పసుపు వేసుకొని సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక్కసారి మ్యాగ్నేట్ చేసుకొని దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టుకున్న తర్వాత బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే చికెన్ మసాలా, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ, పసుపు, పుదీనా, కొత్తిమీర, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి దీన్నంతా బాగా మిక్స్ చేసి మనం అలాగే ఒక 1/2 hour అలాగే పక్కన పెట్టేద్దాం. అంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టడం ఎందుకంటే ఈ చికెన్కి ఈ మసాలా అంతా బాగా పడుతుంది. మనం వడ వేసుకునే ముందు రైస్ ఫ్లోరు, బేసన్ పౌడరు యాడ్ చేసుకుందాం. ముందుగా ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లో కొద్దిగా బేసన్ పౌడర్, అలాగే క్రిస్పీనెస్ కోసం కొద్దిగా రైస్ ఫ్లోర్ ఇవి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మనం పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకున్న తర్వాత మనం ఇలా రౌండ్ బాల్స్ కింద చేసుకొని ఇలా వడల షేప్లో చేసుకుందాం. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఈ వడలు దీంట్లో ఫ్రై చేసుకుందాం. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం.